నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. పంచభూతాల్లో నిప్పు ఒకటి, కానీ కొన్ని భూతాలు ఆ నిప్పును చెరబట్టి అమాయకుల్ని కాల్చుకు తింటూ ఉంటాయి. ఒకసారి కిరోసిన్ పోసి తగలేస్తే మరోసారి పెట్రోల్ పోసి కాల్చేస్తూ ఉంటాయి. ఇంకోసారి యాసిడ్ దాడై విరుచుకుపడుతూ ఉంటాయి. విషాదం ఏమిటంటే ఈ దాడులకు బలవుతున్న వాళ్లలో 190 మంది ఆడవాళ్లే. శరీరాలు తగలబడి మనసులు గాయపడి ఇంటా బయట నిరాదరణకు గురవడమే వీళ్లకు సమాజం ఇస్తున్న ఓదార్పు. ఈ బాధ బాధితులకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అందుకే ఈ పరిస్థితుల్ని మార్చడానికి వాళ్లే పూనుకున్నారు. నిహారీ మండలి 10 ఏళ్లుగా ఆ పని చేస్తోంది. బెంగళూరులో ఉంటున్న ప్రసన్న, పుష్ప కూడా బాధితులే. అటువంటి చైతన్యం కలిగిన వారి ఆ ముగ్గురు ఇప్పుడు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా వారి అనుభవాలను, పోరాట స్ఫూర్తిని తెలుసుకుందాం. సో ముఖ్యంగా ముందుగా నేను నిహారీ మండలిని, పుష్పని, ప్రసన్నని ఒకసారి ఏబిఎన్ ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా నిహారీ మండలి. సో నిహారీ మండలి బిఎస్ఎంఎస్ ఎన్జిఓ ఫౌండర్ గా చేస్తున్నారు. రియల్ ఉమెన్, పోరాట వనిత. సో వెల్కమ్ మ్యామ్ ఏబిఎన్ స్టూడియోకి. అండ్ నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు పుష్ప. ఈవిడ కూడా డొమెస్టిక్ వైలెన్స్ బాధితురాలని చెప్పచ్చు. ఈవిడ కూడా ఇలాగే కిరోసిన్ దాడికి జరిగి ఇలా అయ్యారు. అయితే ఈవిడ ప్రస్తుతం వాటిలన్నింటినీ కూడా అధిగమించి టైలర్గా తన సొంత కాళ్ల మీద నిలబడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సో మీకు కూడా ఏబిఎన్ స్టూడియోకి స్వాగతం అండి. నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు కడప నుంచి ప్రసన్న. ఈవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. ఈవిడ కూడా 8 ఏళ్ల వయసులో అటువంటి ఒక అగ్ని ప్రమాదానికి గురై ఇలా ఉన్నారు. బట్ సమాజంలో ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ బట్ తన కాళ్ల మీద సొంతంగా నిలబడుతూ మరొక వీర వనితగా ఆవిడ కూడా ఈరోజు తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆవిడ కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రసన్న గారు, మీకు కూడా ఏబిఎన్ స్టూడియోకి స్వాగతం అండి. నిజంగా రియల్ ఫైటర్స్, రియల్ ఉమెన్ ఆ ప్రాబ్లం నుంచి ఫేస్ చేసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసినంత బాధ, రియాలిటీ అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఒక కొత్త పందా ఎంచుకున్నారు. మీలాంటి వాళ్ళందరినీ కూడా సపోర్ట్గా నిలుస్తూ, కౌన్సిలింగ్ చేస్తూ మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో స్ఫూర్తి నింపుతూ వెళ్తున్నారు. సో ఒక కొత్త పందా, పోరాట పటిమని ప్రదర్శిస్తున్నారు. ఏం చెప్తారు నిహారీ? ఏదైనా సరే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. చెప్పడం అన్నది 4 మాటలు ఎవరైనా చెప్పొచ్చు, కానీ రియాలిటీ అన్నది ఎవరికి తెలియదు. ఈరోజు మేము ఈ బాటను ఎంచుకోవటానికి కారణం ఏంటంటే సమాజం నుంచి కావచ్చు, ముఖ్యంగా కుటుంబం నుంచి ఎదుర్కొన్న పరిస్థితులు, మేము పడిన బాధ, మానసిక బాధ, శారీరక బాధ ఇంకెవరూ పడకూడదు. లింగభేదం లేదు దానిలో, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన బాధ అనుభవించాం కాబట్టి ఇవాళ మేము పోరాటం చేయడానికి ముందుకు వచ్చాం. కాలిన తర్వాత కొంతవరకు అంగవైకల్యం అనేది ఏర్పడుతుంది. దానికి మల్టిపుల్ స్టేజెస్లో సర్జరీస్ చేయించుకుంటూ వాళ్ళ జీవితాన్ని ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా వారితో వారు యుద్ధం చేసుకుంటారు. ఆ జీవితం ఏంటన్నది ఎవరికి తెలియదు. మీరు చెప్పండి పుష్ప, మీరు అంతకుముందు, ఆ తర్వాత చెప్పాలంటే గృహిణిగా మీరు అంతకుముందు ఒక లైఫ్, బట్ ఈ పరిస్థితి ఫేస్ చేసిన తర్వాత 2 పిల్లల తల్లిగా మీరు ఒక టైలర్గా జీవితాన్ని కొనసాగిస్తున్నారు కదా. అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటి? మీరు సమాజాన్ని అప్పుడు ఎలా చూసారు, ఇప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? చాలా మార్పులు ఉన్నాయి మేడం. ఫస్ట్ నేను జాబ్కి వెళ్ళాను. ఫస్ట్ జాబ్కి ఇవన్నీ ఎదుర్కొని ఒక 6 months 1 year అయింది. ఒక జాబ్కి వెళ్ళాను అనమాట. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఒక సెలెక్ట్ చేశారు నన్ను. నాకు జరిగిన ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను నార్మల్ దుపట్టా ఇలా వేసుకొని వెళ్ళిపోయినాను. ఇది అంతా నాకు కొంచెం ఎక్కువ మైనర్గా కాబట్టి కొంచెం సర్జరీ చేసిన దానివల్ల కొంచెం తగ్గిపోయింది. అంతగా ఎక్కువ కనిపించలేదు అనమాట. అప్పుడు జాబ్ ఇచ్చినారు నాకు. తర్వాత నేను వెళ్ళి జాబ్ జాయిన్ అయినప్పుడు మా మేనేజర్ చూసినారు, ఈ అమ్మాయి ఇలా ఉంది, ఈ సేల్స్ ఫీల్డ్ జాయిన్ అయినప్పుడు. అప్పుడు చూసి ఆయన ఏం చేసినారంటే, ఇలా ఉంటే ఈ లుక్ కస్టమర్లు వస్తారు, నీ ఎక్స్ప్రెషన్స్ అంతా నీ కస్టమర్ని అట్రాక్ట్ చెయ్యదు, సో నువ్వు ఇంకా జాబ్కి అన్ఫిట్ అనేసి అప్పుడు తీసేయడం జరిగింది మేడం. ఊర్లో కూడా నేను ఇంతకుముందు ఈ బన్ అయిన తర్వాత మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ ట్రీట్ చేయడం అనే విధానమే వేరు. అంతకుముందు మమ్మల్ని ఏదైనా కార్యక్రమాలు, పెళ్లిళ్ళు ఏమైనా జరిగినా పిలవడం జరుగుతుంది, పిలుస్తాను. ఇప్పటికి నాకు అది జరిగిన తర్వాత ఎవ్వరు అసలు ఇన్విటేషన్ ఉండదు, ఏమీ ఉండదు. మా సొంత చెల్లెలకి పెళ్లి జరిగినప్పుడు కూడా నన్ను పిలవలేదు మేడం అసలుకి. మా సొంత చెల్లెలంటే మా చిన్నాన్న కూతురు. నేను ఎంత ఇదిగా చూసుకున్నాను, వాళ్ళకి ఏం ఎందుకు అసలు నా లోపం ఏంటి? బర్నింగ్ అనేది ఒక లోపమా, లేకపోతే మీకు ప్రెస్టేజ్ ఇష్యూనా? అంటే ఈ అమ్మాయిని పిలిస్తే 4 క్వశ్చన్ చేస్తారు, ఈ అమ్మాయికి ఏమైంది, ఈ మాదిరిగా జరిగింది, భర్త కెరోసిన్ పోసినాడు, భర్తను వదిలేసి ఉండేదే మైనస్ పాయింట్. ఏం జరిగింది అక్కడ ఆ పరిస్థితుల్లో ఎవరు ఆలోచించట్లేదు మేడం, ఎవరు కూడా ఆలోచించట్లేదు.
పర్టికులర్లీ నువ్వు ఇలా చేసి అంటే నీదే తప్పు, నాదే తప్పు అన్నట్టు ఆడవాళ్ళదే తప్పు, మీరే సర్దుకొని పోవాలి, మీరు అక్కడే ఉండాలి, ఏం జరిగినా అక్కడే ఉండాలి అనే ధోరణిలో అందరూ మాట్లాడతారు మేడం. ఇదంతా తప్పు కదా. ఇప్పుడు మీకే మీ ఇంట్లో పిల్లలు కానివ్వండి, మీకే ఈ సిచ్యువేషన్ జరిగితే మీరు ఇలాగే ఆలోచిస్తారా? మా ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించచ్చు కదా. ఆలోచిస్తే అలాగా నేను గొంతెత్తి మాట్లాడడానికి కూడా లేదు. ఏమన్నా నేను వెళ్ళినప్పుడు కూడా ఊరికి కనీసం ఊరు కానీ బయట సిటీలో ఎక్కడైనా ఎనీ ప్లేస్ మేడం రెస్పెక్ట్ అనేది ఉండదు. ఏదో లాగా చూస్తారు, లేనప్పుడు దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. కనీసం ఏం జరిగింది మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా చుట్టుపక్కల ఉండే వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది. ఈ మార్పు అనేది వస్తే అంటే నేనే కాదు ఇంకా చాలా మంది అమ్మాయిలు ఇలా స్ట్రగుల్ అవుతా ఉన్నారు. వాళ్ళకి కొంచెం మర్యాద ఇచ్చి మర్యాద అంటే మీరు ఏమో తప్పు చేయకపోయినా బాధితులుగా. ప్రసన్న మీరు చెప్పండి, వీళ్ళిద్దరిదంటే ఒక డిఫరెంట్ కేసు, ఇద్దరు కూడా డొమెస్టిక్ వైలెన్స్. లైక్ మీరు బట్ 8 ఏళ్ల వయసులోనే యాక్సిడెంటల్ గా బర్న్ అయింది. బట్ అంత చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మీరు ఒక సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నిజంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సొసైటీలో? ఏమనుకుంటారంటే యాక్చువల్లీ సొసైటీలో ఉన్న వాళ్ళు ప్రజెంట్ ప్రతి సిచ్యువేషన్ని అర్థం చేసుకోగలరు, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. యాజ్ ఎ బర్న్ సర్వైవర్గా వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ వాళ్ళకి మాత్రమే తెలుసు. సొసైటీ నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్గా ఏమంటారండి అంటే ఇప్పుడు తను చెప్పారు అగౌరవపరుస్తారు, లేకపోతే అసలు మమ్మల్ని ట్రీట్ మనుషులుగా కూడా చూడరు. బట్ మీరు ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు, మీరెవరి కాళ్ళ మీద కూడా డిపెండ్ అవ్వక్కర్లేదు, మీరే లీడ్ చేస్తున్నారు, అయినా కూడా అగౌరవపరుస్తున్నారా మిమ్మల్ని? ఆబ్వియస్లీ అంటారండి. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర, ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను ప్రీవియస్గా వర్క్ చేసిన ఆర్గనైజేషన్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ కావచ్చు, వాట్ ఎవర్, ఎవరైనా మనం ఎంత వర్క్ చేస్తున్నాము యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ ఉంటుంది, చేస్తాము, ఓకే, ప్రాజెక్ట్ బాగా చేస్తున్నావు, ఓకే, మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సడన్గా ఏమంటారంటే అమ్మ నువ్వు ఆఫీస్కి వస్తుంటే కొలీగ్స్ ఎంప్లాయీస్ నీతో కలిసి వర్క్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, ఆలోచించు. ఏం ఆలోచించాలి? ఇలా ఉండడం నా తప్ప? అంటే మీరు ఫిజికల్ అపియరెన్స్కి మాత్రమే వాల్యూ ఇస్తారా? టాలెంట్కి, వర్క్కి, మేము పడ్డ కష్టానికి వాల్యూ ఉండదా? ఇంకా మనతో బాగున్నట్టు ఉంటారు, వెనకల నుంచి మాటలు వస్తూ ఉంటాయన్నమాట. మా ముందరే అంత అమానుషంగా మాట్లాడడం. షాప్స్కి వెళ్తే అంతెందుకు, జస్ట్ 6 months బ్యాక్ వరకు కూడా నేను ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాను అనమాట. బెంగళూరులో ఒక షాప్కి వెళ్తే అడిగిన థింగ్స్ ఇవ్వలేదు నాకు. నువ్వు షాప్కి వస్తుంటే జనాలు రావడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అంటే మాకు సొసైటీలో బతికే రైట్స్ లేవా? గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది బర్న్ అవేర్నెస్ క్యాంప్స్ కోసం. అలా హాస్పిటల్స్లో స్పెషల్ బర్న్ కేర్ యూనిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు మరి? సొసైటీలో బతికే రైట్స్ లేవన్నప్పుడు అప్పుడే చెప్పాల్సింది. ఇలా బర్న్ విక్టిమ్స్, బర్న్ సర్వైవర్స్ ఎవరు సొసైటీలో బతకడానికి లేదు అని. ఇలా మా సొంత కాళ్ళ మీద మేము నిలబడుతూ మా బతికేదో మేము బతుకుతుంటే ఎందుకు సొసైటీ నుండి మాకు ఇలాంటి చిన్న చూపులు ఎందుకు? మా లైఫ్ ఏదో మేము లీడ్ చేస్తున్నాము, మా లైఫ్ మమ్మల్ని బ్రతకనివ్వండి. నేను చిన్నప్పుడు 8 years అప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగింది. ఏమనుకునేదాన్ని అంటే చిన్నప్పుడు కదా, సో చిన్నపిల్లలుగా స్కూల్లో ఉన్నప్పుడు పెద్ద అయ్యే కొద్దీ మారుతుంది, చిన్నపిల్లలు కదా, పెద్ద అయ్యే కొద్దీ నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. నేను పెద్ద అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సొసైటీ నుండి నాకు ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి అనమాట. అవి చిన్నప్పుడు అయితే చెప్పుకోగలం, పేరెంట్స్తో కావచ్చు ఎవరికైనా. పెద్ద అయ్యే కొద్దీ చెప్పుకునే ప్రాబ్లమ్స్, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చాలా, 1 కాదు 2 కాదు, చాలా ఎక్స్పీరియన్సెస్. స్కూల్కి వెళ్తే పిల్లలు ఆడుకొని ఇచ్చేవాళ్ళు కాదు, వస్తే వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు మాతో వస్తే మేము ఆడుకోం, మేము వెళ్ళిపోతాం. స్కూల్కి వెళ్ళకుండా స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయేదాన్ని. సో నిహారి, మీరు మీ ముగ్గురు ఎవరి అనుభవాలు వాళ్ళవి. బట్ మీరు ఒక బిఎస్ఎంఎస్ ఎన్జిఓ ఫౌండర్గా, ఒక కౌన్సిలర్గా వీళ్ళందరినీ కూడా మీలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఒక ఎన్జిఓ ఫామ్ చేయాలి, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి, ఈ సమస్యలన్నీ ఇలా ఉంటాయి, ఎప్పుడు వచ్చింది ఆలోచన? ఏం చేస్తున్నారు మీరు ఈ ఎన్జిఓ తరపున?
నాకు ఇది 2009లో జరిగింది. సో నేను బెడ్ మీద ఉన్నప్పుడు 2010 నా ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీకి నేను వెళ్ళిన టైంలో అక్కడ ఫస్ట్ బర్న్స్ అంటే ఏంటో నాకు తెలిసింది. అంటే రకరకాల మీకు ఎప్పుడు దీని మీద అవగాహన లేదు, అస్సలు ఈ అవగాహన వరకు లేదు. వచ్చాక తెలిసింది. ఏదైనా సరే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అక్కడ చాలా మంది విక్టిమ్స్ వచ్చారు. నాకు వాళ్ళని చూడగానే మాట రాలేదు. అంటే నాకే జరిగిందేమో అనుకున్నాను అప్పటి వరకు. వింటాం కానీ చనిపోయారు అనుకుంటాం కానీ లైఫ్ తెలియదు కదా. ఎక్కడైనా సరే ఓహో ఇలా ఉంటారా. అప్పుడు వాళ్ళతో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకి ఎలా జరిగింది ఏంటి అన్నది స్టోరీ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అక్కడ. సో విక్టిమ్స్తో అంటే వాళ్ళకున్న ప్లస్ ఏంటి, నాకున్న ప్లస్ ఏంటి, వాళ్ళకున్న మైనస్ ఏంటి, నాకున్న మైనస్ ఏంటి, ఇట్లా కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ టైంలో ఏంటంటే కొంచెం సర్జరీస్ గురించి నాకు నాలెడ్జ్, అంటే సర్జరీ ఎలా చేస్తారు ఏంటి అన్నది. అలా 2 years టైం పట్టింది నాకు. ఆ 2 yearsలోనే ఆల్మోస్ట్ ఒక 50 to 60 బర్న్ సర్వైవర్స్ని కలిసాను ఆ 2 years టైంలోనే. సో నేనేమనుకున్నా అంటే ఓకే సర్వైవర్స్ ఉన్నారు కాబట్టి నేను కొంచెం స్టేబుల్ అవ్వాలి, నేను మెంటల్గా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అన్న థాట్తో నేను కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేశాను. లేదు మీరు లైఫ్ ఇట్లా లీడ్ చేయాలి, మీ వెనకాల ఇలా ఉండి కూడా స్టార్ట్ చేశాను. ఎస్, ఇంటరాక్ట్. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. సో వాళ్ళకి కొంతమందికి అక్కడ సపోర్ట్ లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది వాళ్ళకి లేదు ఆ టైంలో కూడా. ఎందుకంటే ఒంటి మీద ఉన్న గాయాలు చూస్తున్నారు తప్ప మనసు ధైర్యాన్ని, వాళ్ళకున్న సంకల్పాలని వాళ్ళు మర్చిపోతున్నారు. సో ఆ టైంలో స్టార్ట్ చేస్తున్న టైంలో ఓన్లీ కౌన్సిలింగ్ వరకు చేస్తే చాలు అనుకున్న థాట్లో ఉన్నదాన్ని ఎప్పుడైతే నేను ప్లాస్టిక్ సర్జరీస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను దాని గురించి ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే పోస్ట్ బర్న్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది స్టార్ట్ చేసినప్పుడు ఓకే వీళ్ళ కౌన్సిలింగ్తో పాటు సర్జరీస్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో అలాగే నాకు చేతనైన సహాయం, లైక్ వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీస్ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని, పలానా చోట ట్రీట్మెంట్ ఉన్నది అని స్టార్ట్ చేసినప్పుడు సంథింగ్ ఇంకెక్కడో ఏదో ఒక తెలియని బాధ, అంటే ఇది సరిపోదు, నేను చేసేది ఇది కాదు, సంథింగ్ ఇంకేదో చేయాలి అన్నప్పుడు 2014లో నాకు జర్మనీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. సో అక్కడ ఇన్విజిబుల్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు దానిలో ఏంటంటే రకరకాల కారణాల వల్ల యాసిడ్ విక్టిమ్స్ కావచ్చు, బర్న్ సర్వైవర్స్ కావచ్చు, సో వీళ్ళకి సంబంధించిన ఒక బుక్ అనేది రిలీజ్ చేశారు. ఆ బుక్ స్టార్ట్ అవడానికి రీజన్ నేను ఒక జర్మన్ ఫోటోగ్రాఫర్ విజయవాడ వచ్చినప్పుడు అమ్మాయిని కలవటం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ మీద నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. దానిలో ఉన్న 48 విక్టిమ్స్తో పాటు నేను కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ని. అంటే నేను గొంతు విప్పాలి, ఇంకా దిస్ ఈస్ ద టైం అన్నట్లు ఆ రోజు 2014 అక్టోబర్లో నేను ఎత్తిన గొంతు. ఆ రోజు నుంచి మొదలైన నా ప్రస్థానం ఏదైతే ఉందో ఈ రోజు వరకు మోర్ దెన్ 600 కౌన్సిలింగ్స్ అన్నది నేను చేశాను. 3 రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లోనూ 2017లో కేరళలోను ఈ రోజు వరకు 70కి పైగా ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లాస్టిక్ సర్జరీస్ అన్నది చేయించాను. కానీ ఎంత చేయిస్తున్నా ఏదో లోపం ఈ రోజుకి కూడా. మనం లైఫ్ ఇస్తున్నాము, వాళ్ళకు ఒక వే చూపిస్తున్నాం, కానీ రీహాబిలిటేషన్ అనేది లేదు. సమాజం నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు ఏదైతే ఉన్నాయో, ఒక చదువుకున్న ఆడపిల్ల ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేయటం, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నాకు చదువు ఉంది, నేను ఉద్యోగానికి వెళ్ళాను, రెజ్యూమ్ ఇచ్చినప్పుడు నువ్వు అన్నిటికీ ఫిట్ అన్నారు. అపీరియన్స్ చూసి రెజ్యూమ్ నా మొహం మీద ఇసురు కొట్టేశారు. అంటే బ్యూటీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వాళ్ళకున్న వర్క్కి ఇవ్వట్లేదు. బ్యూటీ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, కానీ అదే ఫ్యాక్టర్ గా కన్సిడర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, బ్యూటీ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ అపీరెన్స్. నువ్వు పని చేయాలంటే నీకు తెలివితేటలు ఉండాలి, నీకు పని చేసే సామర్థ్యం ఉండాలి, కానీ అందం పని చేయదు అక్కడ. కానీ సమాజం అన్నది అది గుర్తించట్లేదు. సో ఇది చెయ్యాలి అన్న తాపత్రయంతో ఇవి చేస్తూ ఎన్జిఓ అన్నది స్టార్ట్ చేశాను. సో మీరు పాలకుల్ని కానీ లేకపోతే ప్రభుత్వాలని కానీ అప్రోచ్ అవ్వడం, ఈ ఏరియాస్లో మార్పులు రావాలి, ఎలా ఫైట్ చేస్తున్నారు మీరు త్రూ ఎన్జిఓ? వాళ్ళ దృష్టికి ఏ విషయాలను తీసుకెళ్లారు? మేము కొంతమంది రాజకీయ నాయకుల్ని కలిసాము. అంటే ఇది గుర్తించని సమస్య, అందరికీ తెలిసి గుర్తించని సమస్య. దానికి నేను మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తే అప్పుడు ప్రజలకు కూడా ఒక అవగాహన అన్నది వస్తుంది. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం రకరకాల కారణాల వల్ల 7 నుంచి 10 లక్షల మంది అగ్ని ప్రమాదానికి గురవుతున్నారు సంవత్సరానికి. దానిలో 1,40,000 మంది చనిపోతున్నారు. ఇంకా 2,40,000 మంది డిఫార్మిటీ అంటే అంగవైకల్యంతో బాధపడుతున్నారు. బ్రతికినా కూడా అంటే మాలాంటి వాళ్ళు, శరీర అవయవాలు కోల్పోయిన వాళ్ళు. ఈ స్టాటిస్టిక్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చి యాసిడ్ విక్టిమ్స్. బర్న్స్ సపరేట్ టాపిక్, యాసిడ్ అన్న సపరేట్ టాపిక్. దాడులకి గురైన వాళ్ళు
2010 నుంచి 2016 వరకు మన భారతదేశంలో 1189 యాసిడ్ అటాక్స్ జరిగినాయి. ఇది అఫీషియల్గా వచ్చిన స్టాటిస్టిక్స్ ఇవన్నీ. 1189 అటాక్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ నుంచి చేసిన మంచి పనులు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్. ఇది 2933 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బర్న్ ఇంజురీస్ NPPMBI ప్రాజెక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ఫండ్ అనేది రిలీజ్ చేసి, అంటే మన భారతదేశంలో 150 గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్లో కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కావచ్చు, 492 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ప్రాపర్ బర్న్స్ యూనిట్ అన్నది ఉండాలి, ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్ ఉండాలి, ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండాలి అన్నది అది రిలీజ్ చేసినప్పుడు అన్ని చోట్ల టైం పడుతుంది దేనికైనా సరే. మేము గవర్నమెంట్ని పాయింట్అవుట్ చేయట్లేదు. అన్ని కోట్లు రిలీజ్ చేసినప్పుడు ప్రాపర్ అవగాహన అన్నది ఉండాలి. మేము ఈ పని చేస్తున్నాము, కాలినప్పుడు మాది రెస్పాన్సిబిలిటీ. మేము ట్రీట్మెంట్ చేసి చేతులు దులిపేసుకోవడం కాదు కదా, వాళ్ళ జీవితం ఏంటి, ఆఫ్టర్ దట్ ఈజ్ అదే సెకండ్ లైఫ్, అదే రియల్ లైఫ్. చేతులు దులిపేసుకోవడం, ట్రీట్మెంట్ చేయడం అన్నది లైఫ్ కాదు. వాళ్ళు ఎలా బ్రతుకు జీవనం అన్నది పోరాడుతున్నారు అన్నది అది పాయింట్. అసలు అంటే మీరు ఎలా డిమాండ్ చేస్తున్నారు అంటే పర్టికులర్ జాబ్స్ లో కూడా ఇంత కోటా ఇవ్వాలని అలా ఏమన్నా అనుకుంటున్నారా? అది కూడా మీ మేజర్ డిమాండ్ ఏమిటి? RPWD యాక్ట్ 2016. ఈ 2016 యాక్ట్ ముందు RPWD 1998 యాక్ట్ ఉంది. దానిలో ఏంటంటే 7 టైప్స్ ఆఫ్ డిజేబుల్ పీపుల్కి మాత్రమే 7 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో వాళ్ళకి స్పెషల్ ఐడెంటిటీ అనేది కావచ్చు, స్పెషల్ ప్యాకేజ్ అనేది ఇచ్చారు. ఈ 2016 యాక్ట్లో పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టిన తర్వాత 7 కేటగిరీస్ నుంచి లేదు, ఇంకా మన సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి 7 నుంచి 21 కేటగిరీస్కి గవర్నమెంట్ అన్నది ఇంకా ఇంక్రీజ్ చేసినప్పుడు, మీకు ఇందాక చెప్పాను కదా యాసిడ్ విక్టిమ్స్ స్టాటిస్టిక్స్, ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. దానిలో యాసిడ్ విక్టిమ్స్కి 2016 యాక్ట్లో వాళ్ళకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఇచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అన్నది నోటీస్ చేద్దాం. యాసిడ్ విక్టిమ్స్ అది కూడా బాధాకరమైన విషయమే. వాళ్ళు ఐడెంటిటీ కోల్పోతున్నారు, వాళ్ళు సమాజం నుంచి ఒక దూరంగా నెట్టివేయబడుతున్నారు, అది పెయినే. కానీ మేము పాయింట్అవుట్ చేయట్లేదు. యాసిడ్ విక్టిమ్స్ అన్నది రేషియో అన్నది చాలా తక్కువ. అంటే 1,00,000 మంది వేసుకుందాం భారతదేశంలో, 1,00,000 మందికి స్పెషల్ ఐడెంటిటీ ఇచ్చినప్పుడు మరి సంవత్సరానికి 2.4 లక్షల మంది రకరకాల కారణాల వల్ల అగ్ని ప్రమాదానికి గురవుతున్నారే, వాళ్ళు డిజేబుల్ పీపుల్గా అవుతున్నారే. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కన్సిడర్ చేయాలి. అది కూడా రైట్. సో మీలాంటి ఇష్యూస్ అందరికి ఒకే ఇష్యూ అని కావచ్చు, బట్ అందరూ కూడా బర్న్ సర్వైవర్స్ లేదా బర్న్ విక్టిమ్స్. మీరు సర్వ్ చేస్తున్నప్పుడు కానీ ఎటువంటి విషయాలు వాళ్ళకి చెప్తారు? మీది డిఫరెంట్ కేసు, ఆవిడది డిఫరెంట్ కేసు. మీరు సర్వీస్ చేస్తున్నప్పుడు వాలంటీర్గా ఉన్నప్పుడు మీకు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారు? ఫస్ట్ ఏం తెలుసా మేడం, ఫస్ట్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిన వెంటనే ఎవరు వాళ్ళు రివీల్ చేయరనమాట. అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగిందని వాళ్ళు ఫస్టే చెప్పరు. ఎందుకంటే కొంతమందికి భయం ఉండొచ్చు, కొంతమందికి వాళ్ళ మానసికమైన పరిస్థితి బాగోలేకపోవచ్చు. తర్వాత అడిగి కనుక్కోవాలన్నమాట. కొంచెం రికవర్ అయిన తర్వాత ఒక 10 days అయిన తర్వాత ఒకవేళ వాళ్ళే చేసుకున్నా లేకపోతే యాక్సిడెంటల్ గా ఏ విధంగా ఫీల్ అయినా వాళ్ళ ఫీలింగ్స్ మెల్లమెల్లగా కనుక్కుంటే కొంతమంది నేనే చేసుకున్నానని చెప్పచ్చు. తర్వాత అది నిజం వేరే ఉంటుంది, నిజం జరిగింది వేరే ఉంటుంది. ఇంట్లో భర్త కెరోసిన్ పోయడమో లేకపోతే ఇంకెవరైనా ఏమైనా చేయడమో వేరే విషయం ఉంటుంది. కానీ మెల్లమెల్లగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే ఇది ఇలా జరిగింది అంటే భర్త పోసిన దానివల్ల, కెరోసిన్ పోసిన దానివల్ల అని జరిగి తర్వాత ఎందుకు పోసినారు, ఒకవేళ వాళ్ళే చేసుకొని ఉంటే ఎందుకు మీరు చేసుకున్నారు, మెల్లమెల్లగా ఎందుకు అంటే గృహహింస జరిగిందా లేకపోతే ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా, బయట విషయాలు ఏమన్నా జరిగినాయా అనేది మెల్లమెల్లగా బయటకు వస్తాయి మేడం. ఎప్పుడు ఎవరు కానీ అదే అనమాట మేము చేసే ట్రీట్మెంట్ ఏమంటే వాళ్ళకి చెప్పేది ఏమంటే ఇంకా సమాజంలో మీరు వెళ్ళినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇలా ఉంటాయి పరిస్థితులు, వీటినంతా కూడా ఇక్కడే మేము కొంచెం ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంతమంది మీ త్రూ NGO ఎంతమంది బాధితులు ఉంటారు అంటే ఇప్పుడు చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు, యాసిడ్ బర్న్స్ అవ్వచ్చు లేకపోతే రీసెంట్ గా రవళి ఉంది, పెట్రోల్ పోసి ఇలా ఇన్సిడెంట్ జరిగింది, చాలా మంది అంటే ఎలివేట్ అయ్యి మీడియాలో వచ్చినాయి. ఓకే, అయితే మీరు త్రూ NGO ఎంతమంది ఈ ప్రాబ్లం నుంచి విక్టిమ్స్ ఉన్నారు?
సో ఇప్పటి వరకు ప్రెసెంట్ వచ్చి కొంచెం లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక 5 to 6 పీపుల్ ఉన్నారు అంతే. వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళకి ఒక struggle అవుతున్నారు. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు బయటికి రాలేరు. సో వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే మేబీ దేర్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ సక్సెస్ఫుల్ వే. వాళ్ళు ఒక రోల్ మోడల్ అవుతారు ఇంకా పీపుల్కి కూడా. ఒక వాయిస్ మేబీ 10 మందికి ఒక దారి చూపిస్తుంది. అంటే ప్రధానంగా ఏంటి ఇప్పుడు బర్న్ సర్వైవర్స్ కానీ లేకపోతే బర్న్ విక్టిమ్స్ వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఇది అన్నప్పుడు మీకు ఆ ఫెసిలిటేట్ చేసే థింగ్స్ ఏముంటే బాగుంటాయని అనుకుంటున్నారు? 2 things ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, యాసిడ్ కి బర్న్స్ కి ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నోటీస్ చేయాలి. యాసిడ్ విక్టిమ్ అంటే ఏమవుతుందంటే అటాక్ అవుతుంది, అది ఎవరో అటాక్ చేస్తున్నారు కాబట్టి దే విల్ గెట్ సింపతి ఫ్రమ్ అవర్ సొసైటీ. బర్న్స్ లో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను బర్న్ సర్వైవర్ అనగానే రిజెక్ట్ చేయడం, ఎందుకంటే అవేర్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కావచ్చు, నార్మల్ సోషల్ NGOs కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, అసలు బర్న్స్ గురించి వాళ్ళ లైఫ్ గురించి ఒక అవేర్నెస్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినప్పుడు ఓహో ఇలా ఉంటారా అని చెప్పి ఒక ధైర్యంతో సర్వైవర్స్ బయటకు వస్తారు. మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నవాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వండి, లేదు అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఇంట్లో కూర్చొని పని చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు వీటన్నిటికన్నా ముందు మాకు తిరిగే స్వాతంత్రం కావాలి. ఎన్ని రోజులు స్కార్ఫ్ కట్టుకుని తిరుగుతాం మేము? మమ్మల్ని ఒక మనుషులుగా ట్రీట్ చేయండి. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు రిజెక్ట్, అబ్బాయిలైతే రిజెక్ట్, చిన్న చిన్న పిల్లలు, తెలిసి తెలియని పసిపిల్లలు, వాళ్ళకు కూడా కొన్ని రిజెక్షన్స్ ఉంటాయి. ఎందుకు అనే మాట ఏంటంటే తల్లిదండ్రుల నుంచి కావచ్చు, కొన్ని మా ఫ్యామిలీ నుంచి మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. రైట్, ఫ్యామిలీ అంటే పాయింట్ వచ్చింది. పుష్ప, జనరల్గా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ప్రశ్న పుష్ప మీద చెప్పండి. జనరల్ ఫ్యామిలీ ఎంత మేర సపోర్ట్ చేస్తారు ఇలా ఉన్నప్పుడు? నా వరకు వస్తే ఫ్యామిలీ నాకు మా అమ్మ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది మేడం. మా నాన్న ఇప్పటికీ, మా నాన్న ఏమంటే మా నాన్నకి ఒక ఫీలింగ్ అనమాట. ఇప్పటికీ మా నాన్న ఏం చెప్తారంటే వెళ్ళాలి, అక్కడే ఉండాలి, అక్కడే వెళ్ళి, నేను చెప్పినాను కదా మేడం, జనరల్ గా ఆడవాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి అనే రీతిలో ఇప్పటికీ అలాగే. ఎంత నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా అసలు సాధ్యం కావట్లేదు. ఇంకా మా తమ్ముళ్ళు అంటే వాళ్ళు చిన్న పిల్లలు, ఇంతకు ముందు చిన్న పిల్లలు, ఇప్పుడు పెద్దోళ్ళు అయినారు. కొంచెం వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారనమాట. ఇప్పుడు అది కూడా ఇప్పుడు మా అమ్మ దగ్గర నుంచి మా పిల్లల్ని నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉంచాను. ఇప్పుడు మా పిల్లల్ని కూడా అక్కడ ఉంచే పరిస్థితి లేదన్నమాట. ఎలా అయిపోయిందంటే ఆ సరౌండింగ్, ఇప్పుడు మా అమ్మ మా నాన్న నాకు సపోర్ట్ చేయాలనుకున్నా ఆ సరౌండింగ్స్ అనేది చేయనివ్వట్లేదు. మా అమ్మ నాతో సొంతంగా చెప్తుంది అన్నమాట. నేను వెళ్ళినప్పుడు ఇలా చెప్తారమ్మా ఊర్లో అందరూ, అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో ఉంచేస్తే మీ కొడుకులకి ఎలా పెళ్ళవుతుంది, మీరు ఇలా ఉన్నారు, వీళ్ళే సమాజమే అయినప్పటికీ కూడా ఆడవాళ్లలోనే మార్పు రావాలి, వీళ్ళే ఏమైనా భరించాలి అనే నేచర్ లోనే మాట్లాడుతున్నారు. అలాగే మాట్లాడుతున్నారు. మీకు కూడా అదే పరిస్థితి ఫేస్ అవుతుందా? మీకు ఫ్యామిలీ నుంచి ఎలా ఫ్యామిలీ నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. వాళ్ళ మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఈ ప్లేస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఇండిపెండెంట్గా నా లైఫ్ని నేను లీడ్ చేయగలుగుతున్నాను. చిన్నప్పటి నుండి మా ఇంట్లో వాళ్ళు అమ్మాయి రిస్ట్రిక్షన్స్, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని ఏ రోజు చెప్పలేదు. నీకు ఇలా ఉందా, ఎవరైనా నిన్ను పాయింట్అవుట్ చేశారా, నీకు ఇలా ఉందని చెప్పేసి. ఏంటి, ఏం చేస్తే ఈ కండిషన్స్ లో మార్పు వస్తుందంటారు? ఫస్ట్ అవేర్నెస్ రావాలి, మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయాలి. శరీరం లోపల జబ్బున్న వాళ్ళేమో బయటికి కనిపించదు, అది ఇన్నర్ గా ఉంటుంది, దానికి అవేర్నెస్ ఉంది. క్యాన్సర్ కావచ్చు, HIV కావచ్చు, లెప్రసీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మేము మానసికంగా మేము చాలా ధైర్యంగా ఉన్నాం, దృఢంగా కూడా ఉన్నారు. మరి మా శరీరాన్ని చూసి మీరు ఎందుకు జడ్జ్ చేస్తారు? మానసిక లోపం ఉన్న వాళ్ళు బయట సింపతి వస్తుంది, సపోర్ట్ కూడా వస్తుంది. మాకు సింపతి వద్దు, మేము మానసికంగా దృఢంగా ధైర్యంగా ఉన్నప్పుడు మాకు ఆపర్చునిటీ క్రియేట్ చేయట్లేదు. అంటే అవగాహన అన్నది కోల్పోతున్నారు, రోజు రోజుకి కోల్పోతున్నారు. చదువుకున్న చదువుకి విలువ లేదు. అంటే ఒక బర్న్ సర్వైవర్ బయటికి వచ్చి మాట్లాడే అంత ఫ్రీడమ్ అన్నది కావాలి, కల్పించట్లేదు. ఉద్యోగ ఆపర్చునిటీస్ కల్పించాలి వాళ్ళకు కూడా. గవర్నమెంట్ ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి, బర్న్స్ యూనిట్స్ పెంచాలి, ప్లాస్టిక్ సర్జరీస్ గురించి ఇంకా అవగాహన సదస్సులు అనేది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే గానీ జనాల్లో అన్నది మార్పు రాదు.
రైట్ థ్యాంక్ యూ నిహారి, థ్యాంక్ యూ పుష్ప అండ్ థ్యాంక్ యూ ప్రసన్న. ఇప్పటివరకు కూడా జనరల్గా ఆడవాళ్ళు ఆకాశంలో సగము లేకపోతే కేటాయింపుల్లో సెక్షువల్ హెరాస్మెంట్లు జరిగినప్పుడు కూడా తీసుకునే చర్యలు ఇలా రకరకాల అంశాలు ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆడవాళ్ళు కూడా బర్న్ సర్వైవర్స్, బర్న్ విక్టిమ్స్ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎన్నో సమస్యలు, వ్యతలు ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వాలు, పాలకులు కూడా సమాజంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని, బాధల్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసి ఆ దిశగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించి సమాజంలో వాళ్ళు సమానమే, బ్రతికే హక్కు ఉందని చెప్పి పరిస్థితుల్ని కల్పించగలిగితే నిజంగానే ఆడవాళ్ళు ఆకాశంలో సగం అనుకోవచ్చు. ఇది ఉమెన్స్ డేకి సంబంధించి బర్న్ సర్వైవర్స్ అండ్ బర్న్ విక్టిమ్స్ ఎవరైతే పోరాడుతున్నారో, ఎవరైతే స్ట్రగుల్ అయి సక్సెస్ఫుల్గా నిల్చున్నారో, వేరే వాళ్ళ కోసం పోరాడుతున్నారో వాళ్ళతో ప్రత్యేక చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.